హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము ఒక సర్ప్రైజ్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. అదేంటని చెప్పి అక్కడికి వెళ్ళేంత వరకు మీకు కూడా సర్ప్రైజే అనమాట. సో వెళ్ళగానే మీకు అక్కడంతా కూడా చూపిస్తాను. అక్కడ ఏంటి, అసలు అక్కడ ఎలా ఉంటుంది ఏంటని చెప్పి అయితే సర్ప్రైజ్ అనమాట. సో మేము కూడా ఫస్ట్ టైమే వెళ్తున్నాము, మాకు సర్ప్రైజ్గానే ఉంటుంది. సో కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ మాట్లాడుకుందాం, అన్నీ చూపిస్తాను. మేము ఎందుకు వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఎవరి కోసం వెళ్తున్నాం అని చెప్పేసి అయితే ఈ వీడియో మీరు ఎండింగ్ వరకు చూసినట్లయితే అర్థమవుతుంది. సో మేమైతే ఇంకా టిఫిన్ చేసుకొని అయితే బయలుదేరేసామండి. సో ఖాళీగా వెళ్తే బాగుండదు కదా అని చెప్పేసి పసుపు కుంకుమ తీసుకొని అయితే వెళ్తున్నాము. అసలు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటని చెప్పేసి అయితే చెప్పాను కదా, అందరికీ సర్ప్రైజే, నాకు సర్ప్రైజే, మీకు సర్ప్రైజే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మంచిగా మాట్లాడేసుకుందాం. అదని సో ఇంకైతే మేము ఫైనల్గా దగ్గరకు వచ్చేసామండి. మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే పంజాన్ దగ్గర ఒక అనాథాశ్రమం ఉందన్నమాట. సో అక్కడికైతే ఎంతో ఆశగా వెళ్తున్నాము. మీకైతే వీడియో కూడా షేర్ చేయాలి అనుకున్నాను, కానీ యాక్చువల్లీ అక్కడ ఏం జరిగిందంటే అంటే వీడియోస్ అనేది అలో లేదనమాట. మేము ఎందుకు వెళ్ళామనేది ఒక మెయిన్ రీజన్ ఉంది. అది చెప్పొచ్చో చెప్పకూడదో వీడియోలో తెలియదు, ఎందుకంటే మా రిలేటివ్స్ అందరూ చూస్తారు కాబట్టి నేనైతే చెప్పకూడదని అనుకుంటూ ఉన్నాను. సో అక్కడైతే మాకు తెలిసిన రిలేటివ్స్ కూడా అనాథాశ్రమంలో ఉన్నారనమాట. అది కూడా నాకు తెలీదు, రీసెంట్గానే నేను కొన్ని వీడియోస్లో చూశాను. సో చూసిన వెంటనే ఇంకా నాకైతే అస్సలు ఆగలేదన్నమాట. ఎప్పుడెప్పుడు వెళ్ళి చూద్దామా, మాట్లాడించుకొద్దామా అనిపించిపోయింది. చాలా బాధ అనిపించింది. సరే అని చెప్పేసి మా హస్బెండ్కి చెప్పానమాట. ఆయన యాక్చువల్లీ చాలా రోజుల నుంచి ఆ వీడియోస్ చూస్తున్నారు, కానీ నేను బాధపడతానని చెప్పి నాకు చెప్పలేదన్నమాట. సో నేనే వీడియోస్లో చూసి ఇంకా అడిగేసరికి సరే తీసుకెళ్తానని చెప్పారు. ఇంకైతే వచ్చాము. అండ్ ఇంకా ఇక్కడైతే ఆశ్రమం చాలా చాలా బాగుంటుందండి. నాకైతే నిజంగానే ఇప్పుడే వచ్చి ఇలాంటి చోట ఉండిపోవాలనిపించే అంత బాగుందనమాట. సో దగ్గరకు వచ్చేసాము. ఇంకా అక్కడ మనకి దారి అయితే ఇదే అనమాట. అక్కడ ఎంట్రన్స్ మనకి హౌస్ అంతా కనిపిస్తుంది చూడండి, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. సో మెయిన్ గేట్ వరకు అయితే వీడియో తీయగలిగాను, కానీ ఆ తర్వాత అయితే తీయలేదండి. చాలా చాలా బాగుంటుంది. మీరు కనుక ఒక్కసారి చూసారంటే ఇక్కడే వచ్చి ఉండిపోవాలనిపిస్తుంది. అంత పీస్ఫుల్ మైండ్ అయితే ఉంటుందన్నమాట, ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడైతే. ఇంకైతే వెళ్ళాము. వెళ్తూ ఖాళీగా ఎందుకు వెళ్ళడము అని చెప్పేసి అయితే ఇంకా పసుపు కుంకుమ, బ్లౌజు, అరటిపళ్ళు, పువ్వులు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి ఇచ్చాము. అండ్ నన్ను కూడా కూర్చొని పెట్టి అయితే నాకు పసుపు కుంకుమ ఇచ్చి బ్లౌజ్ పీస్ అవి పెట్టారు. అండ్ పసుపు కుంకుమ భరణలు ఉంటాయి కదా, అవి అయితే ఇచ్చారనమాట పసుపు కుంకుమ పెట్టి. సో ఇంకా అక్కడ నుంచి మాట్లాడుకొని అయితే వాళ్ళు భోజనం చేసుకొని వెళ్దరని చెప్పి కూడా చాలాసేపు అడిగారండి. సో ఇంకొకసారి వస్తామమ్మా అని చెప్పేసి అయితే వచ్చాము. మీరు నిజంగా అలాంటి ఆశ్రమాన్ని చూడాలండి, నిజంగానే ఒక్కసారైనా. చాలా చాలా బాగుంటుంది. అండ్ మంజుల పవర్ ఛానల్ అనే యూట్యూబ్ ఛానల్లో అయితే ఉంటుందన్నమాట. సో మనకంటే వాళ్ళది పెద్ద ఛానల్ లేండి, మనదైతే చిన్నదనుకోండి. కాకపోతే చాలా చాలా బాగుంటుంది. మనకి పలంనేరుకి దగ్గర అనమాట, పెద్ద పంజాని ఆ ఏరియాలో ఉంటుందన్నమాట. సో చాలా చాలా బాగుంటుంది. సో అక్కడ నుంచి ఇంకా మేము మాట్లాడేసుకొని ఇంకా తీసుకొని పోయినవి అయితే ఇచ్చేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. సో కొంచెం బాధ అనిపించింది. దేనికంటే వెళ్ళేటప్పుడు ఏవైనా అక్కడ ఉన్న వృద్ధులు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఏమైనా తీసుకెళ్లాల్సింది. బట్ అరటిపళ్ళు మాత్రం ఒక 2 డజన్లు అరటిపళ్ళు తీసుకొని వెళ్ళిపోయామన్నమాట. పువ్వులు, పసుపు కుంకుమ, బ్లౌజ్ పీస్ ఇవి తీసుకొని వెళ్ళిపోయాం. కానీ తర్వాత ఫ్రూట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఇట్లా ఏదైనా స్నాక్స్ ఐటమ్స్ లాంటివి ఏవైనా తీసుకెళ్ళుంటే బాగుండేది అనిపించింది. మనం వెళ్ళింది కూడా మధ్యాహ్నం అనమాట, ఒక 11:30, 12 ఆ టైంకి అయితే వెళ్ళాము. సో చాలా బాధ అనిపించింది, అరే ఖాళీగా వచ్చేసామే అని చెప్పి. నెక్స్ట్ టైం అయితే వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏవైనా తీసుకెళ్ళి అయితే ఇచ్చేసి రావాలి. అందరూ పెద్దవాళ్ళేనండి, అమ్మ నాన్నలు వయసున్న వాళ్ళు, అవ్వ తాత వయసున్న వాళ్ళు వీళ్ళే ఉన్నారనమాట. నాకైతే ఏడుపు వచ్చి ఏడ్చేసాను కూడాను నేనైతేను. నాకు చాలా అలాంటి విషయాలు చాలా సెంటిమెంటల్ ఫుల్ నేను. సో ప్రతిదానికి నాకు కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. కొంతమంది అవి చూసి డ్రామాలు అనుకుంటూ ఉంటారు, కొంతమంది నిజం అనుకుంటారు. సో అలాగే చాలా వరకు నేను ఎలా ఉంటానో అలానే ఉంటాను, కానీ ఎదుటి వాళ్ళ కోసం నేను ఎప్పుడు బ్రతకను. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని చెప్పేసి అనుకునే వాళ్ళు 100 అనుకుంటారు. మనం 100 మందికి సమాధానం చెప్పాలంటే కష్టం కాబట్టి సో మనకు నచ్చినట్లు మనం బ్రతకడమే లైఫ్ అనమాట. సో ఇంకా అక్కడ నుంచి అయితే వెళ్ళి నేరేడు పళ్ళు అయితే అమ్ముతూ ఉన్నారు అక్కడ రోడ్ సైడు. కిలో 100 రూపీస్ అని చెప్పేసి 1 కిలో అయితే తీసుకున్నాము. అండ్ అక్కడ నుంచి తీసుకొని అయితే పల్లి రుచుల హోటల్కి అయితే వచ్చేసామన్నమాట. అప్పటికి మధ్యాహ్నం అయిపోయింది టైము, కరెక్ట్గా ఒక 1:40, 1:30 అట్లా అయ్యిందిలేండి. సో ఇంకొచ్చి ఆర్డర్ అయితే ఇచ్చామన్నమాట. సో ఇంకా ఆర్డర్ వచ్చేంత వరకు కూర్చొని అయితే మాట్లాడుకుంటూ అట్లా వీడియో తీసుకుంటూ ఉన్నాము. సో నాకు ఇది చాలా ఫేవరెట్ హోటల్ అనమాట. అందుకని చెప్పేసి ఎప్పుడు ఇక్కడికి వస్తాము, ఇదే ప్లేస్లో కూర్చుంటామండి. మేము ఎప్పుడు వచ్చినా ఖాళీగానే ఉంటుంది ఈ
టేబుల్ మాత్రము. సో అక్కడే కూర్చుంటాం, లక్కీ అనిపించింది మాకు. అంటే లోపల కూడా ఏసీ హాల్ ఉంటుంది, బట్ అక్కడికైతే వెళ్ళం. కానీ ఇక్కడ బయట అయితే మనకి రోడ్ సైడ్ ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది కదా, అదంతా చూస్తూ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అని చెప్పేసి అయితే మేము ఇక్కడ బయట కూర్చుంటాం అనమాట. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది ఏసీ రూము. సో అక్కడైతే మేము వెళ్ళము. ఇంకా తర్వాత అయితే బిర్యానీ 2 ఆర్డర్ ఇచ్చాము. అలాగే మా హస్బెండ్కి అయితే నాటుకోడి చికెను అలాగే సంగటి అయితే తీసుకున్నారు. ఆయనకి సంగటి ఫేవరెట్ ఫుడ్ అండి, కాకపోతే ఎక్కువ పెట్టను అండ్ ఎక్కువ తినము కూడాను మేము. అందుకని చెప్పేసి ఇక్కడ మేము బిర్యానీ 2 ఆర్డర్ చేసేసుకున్నాము. అలాగే రాగి సంగటి నాటుకోడి పులుసు అయితే తింటూ ఉన్నామన్నమాట. అండ్ మధ్యాహ్నం అయితే ఇంట్లో లంచ్ అంటే ప్రిపేర్ చేయలేదు, మార్నింగ్ టిఫిన్ మాత్రం తినేసి మేము ఇంకా అనాథాశ్రమానికి వెళ్దామని చెప్పంటే వెళ్ళిపోయాం కదా. సో జీవదాత వృద్ధాశ్రమం అనమాట అది. అక్కడికి వెళ్ళి ఇంకా వస్తూ దారిలో తినేసి అయితే వెళ్ళిపోదామని చెప్పి ఇంక ఇక్కడికి వచ్చేసాము. అండ్ ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి రాగానే అక్కడ అమ్మ ఉన్నారు కదా, అంటే ఆశ్రమం యజమాని. సో తనైతే పసుపు కుంకుమ ఇచ్చి బ్లౌజ్ పీస్ అవి నాకు పెట్టారు. అదైతే మీకు చూపిస్తూ ఉన్నాను నేను ఇక్కడ. నేనే కాదండి, ఎవరు వెళ్ళినా వట్టి చేతులతో పంపించరనమాట. తను ప్రతి ఒక్కరికి పసుపు కుంకుమ ఇచ్చి ఇట్లా బ్లౌజ్ పీసు, కుంకుమ భరణులు అవి పెట్టుకొని ఉంటారు. సో అవి అయితే ఇచ్చి పంపిస్తారనమాట. చాలా చాలా మంచి వాళ్ళు అండ్ మనకి దగ్గర ఊరు వాళ్ళే అనమాట వాళ్ళు. సో అలాగైతే ఇంకా నేను కూడా యూట్యూబ్లో చూసే నాకు ఐడియా వచ్చింది వీళ్ళు కదా అని చెప్పి. సో అలాగైతే ఇంకా మేము ఈరోజు ఫైనల్గా 6 months అయింది నేను యూట్యూబ్ ఛానల్లో చూసి. 6 months నుంచి వెళ్దాం అని చెప్పి ఇలానే ఉండిపోయి అయితే ఇంక ఈరోజు వెళ్ళామన్నమాట. ఈరోజు కుదిరింది, చాలా హ్యాపీ అనిపించింది. ఈసారి వెళ్ళినప్పుడు ఏవైనా కొంచెం భారీగా తీసుకెళ్ళాలని కూడా మేము అనుకున్నాము. సింపుల్గా ఒకసారి అట్లా విజిట్ చేసి వద్దాము, ఎలా ఉంటుందో ఏమి అక్కడ పరిస్థితి అని చెప్పేసి వెళ్ళాం, క్యాజువల్గా చూసుకొని వద్దామని. మామూలుగా ఎవరు పడితే వాళ్ళు వెళ్తే అక్కడ గేట్ కూడా ఓపెన్ చేయరు, వాళ్ళు సీసీ కెమెరాలో చూసి ఓకే అనిపిస్తేనే వాళ్ళు ఓపెన్ చేస్తారనమాట. సో ఈ కాలం అలా ఉండడమే మంచిది. ఈరోజు అంతా బయట తిరగడం సరిపోయింది. సో వేరే పని పైన అయితే వెళ్ళున్నాం కదా, ఇంకా అక్కడ నుంచి వస్తూ మధ్యాహ్నం లంచ్ అయితే ఇంకా పల్లి రుచిలో తినేసాం. కాబట్టి మా ఫేవరెట్ రెస్టారెంట్ అనమాట అది, అందుకే అక్కడికి వెళ్తూ ఉంటాం. ఎందుకంటే అక్కడ న్యాచురల్గా దొరుకుతూ ఉంటుంది ఫుడ్, మనం ఇంట్లో ఎలాగైతే చేసుకుంటామో అలాగే ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పి అక్కడికి వెళ్తాము. అండ్ ఇప్పుడు నైట్ డిన్నర్ కోసం అయితే దోశ పిండి ఉంది, దోశలు అయితే వేసేసుకొని చికెన్ చేసుకునేద్దామని చెప్పి ఒక 1/2 kg చికెన్ అయితే తెప్పించాను. సో నాకైతే అస్సలు ఆకలి కావడం లేదు, నాకు అసలు తినాలని కూడా లేదు. కాకపోతే పిల్లలు అడుగుతూ ఉన్నారని చెప్పి నైట్కి ఇంకొక 1/2 kg అంత చికెన్ తెప్పించాను. సో ఇదైతే చేసేసి దోశలు వేసేసామంటే వాళ్ళు ముగ్గురు తినేస్తారు. సో మసాలా నేను చికెన్ ఎలా చేస్తానని చెప్పేసి మీకు చూపిద్దామని చెప్పి ఇప్పుడు వీడియో స్టార్ట్ చేశాను అనమాట. సో ఇక్కడైతే చూడండి, దగ్గర రాము. సో నేను చేసే చికెన్కి అయితే ఈ విధంగా ఆనియన్స్, అలాగే అల్లం, నెక్స్ట్ తెల్లగడ్డలు అంటాం మేము, వెల్లుల్లి అండ్ కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్, తర్వాత కొత్తిమీర అండ్ దాంతోపాటు చెక్క కొంచెం, ఒక 2-3 లవంగాలు. కావాలనుకుంటే మీరు మిరియాలు కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ఒక 2-3 వేస్తున్నాను అంతే, 1/2 kgనే కాబట్టి. సో ఇప్పుడు ఇదంతా కూడా మనం మిక్సీ పట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కేజీ కాయలు తీసుకొచ్చుకున్నారు, ఒక 1/2 kg తెచ్చుకుంటే సరిపోయేది, కేజీ తీసుకొచ్చుకున్నారు నేరేడు పళ్ళు. ఇది చూడండి ఎన్ని తెచ్చేసారో, కానీ తినడం మాత్రం లేదనమాట. అనవసరంగా డబ్బులు వేస్ట్ చేస్తారు ఫ్రెండ్స్. 100 రూపీస్ కేజీ తీసుకున్నాం, 100 రూపీస్ ఇచ్చి. మా ఇంట్లో అట్లా చేస్తారు పిల్లలు. ఉప్పు కారమా నానబెట్టిండేది, వాటిని బాగా కడిగేసి ఉప్పు కారం వేసి ఊరబెట్టేయండా. సో ఇప్పుడైతే నేను ఆయిల్ వేసేసాను. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత ఆవాలు చిట్లాక చికెన్ అయితే వేసుకుందాం. అంతవరకు పిండి అయితే కలుపుకుందాం. ఇప్పుడు మనం దోశ అనుకున్నాం కదా, దోశ క్యాన్సిల్ అయిపోయింది. దోశ అయితే క్యాన్సిల్ అయిపోయింది, ఇడ్లీ కావాలన్నారు.
వేడి వేడి చికెన్కి వేడి వేడి ఇడ్లీ కావాలన్నారు ఫ్రెండ్స్. అందుకని చెప్పి ఇంకా ఇడ్లీ పెట్టేద్దామని చెప్పి కలుపుతూ ఉన్నా. సో ఆవాలు వేసేసాను ఫ్రెండ్స్. ఆవాలు చిట్లిన తర్వాత కరివేపాకు వేసుకునేద్దాం. సో సింపుల్గానే చేస్తాను నేను మామూలుగా, మరీ ఎక్కువ మసాలా ఐటమ్స్ అవేం లేదు. కానీ నేను ఈరోజు మీకు సింపుల్ వేలో ఎక్కువ మసాలా లేకుండా మంచిగా టేస్టీగా చేసుకుందాం. కరివేపాకు ఇట్లా కవర్లో మొత్తం ఒలిచేసి స్టోర్ చేసుకోవడం వల్ల ఫ్రెష్గా ఉంటుంది, వాడిపోకుండా. అండ్ ఇప్పుడు మనం కరివేపాకు కూడా చిట్లిపోయింది కదా, ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఇంకా ఆ రోజు నైట్ కరెక్ట్గా 9:30 ఏమో అయ్యింది డిన్నర్ ప్రిపేర్ చేసేసరికి అండ్ పిల్లలకి పెట్టేసరికి. నేనైతే అస్సలు తినలేదులేండి, నాకు మధ్యాహ్నం తిన్న ఫుడ్డే చాలా ఓవర్ అయిపోయిందనమాట. అందుకని చెప్పేసి ఇంకా పిల్లలు కూడాను తీసుకుంటారు కానీ ఇష్టపడి అవి కావాలి ఇవి కావాలని చెప్పి, బట్ వాళ్ళు ఏది తినరు, అన్నీ సగం సగం తినేసి వదిలేస్తారు. అవన్నీ మిగిలినవన్నీ నేనే తినాల్సి వస్తుంది అనమాట. అలా తిని 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 ఇలా తయారయ్యాను నేను డ్రమ్ములాగా. సో ఇప్పుడు వెయిట్ లాస్కి ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది, డైట్ చేయాల్సి వస్తుంది అనమాట. అలాగైతే ఇంకా తినేసి వచ్చాం కదా, ఇంకా నైట్ అట్లీస్ట్ మధ్యాహ్నం ఫుల్గా తిన్నాం కాబట్టి నైట్ అయినా ఒక పూట మానేసాం అనుకోండి, కొంచెం మార్నింగ్కి స్టమక్ కూడా ఖాళీ అవుతుంది కదా అని చెప్పేసి అట్లా నేనైతే తినలేదు. ఇంకా దోశ అయితే వేద్దాం అనుకున్నానా, ఇంకా మా ఆయన అయితే వేడిగా ఇడ్లీ పెట్టేసాయి, చాలా బాగుంటుంది చికెన్ కన్నారు. సరే అని చెప్పి ఇంక రేపు వేరే మండే కదా, ఇంకా మండే రోజు అయితే మేము నాన్ వెజ్ అస్సలు పెట్టాను ఇంట్లో. అందుకని చెప్పేసి ఇంకా కొంచెమే తీసుకొచ్చారు, 1/2 కిలో అంతా. ఇంకా దాన్ని కొంచెం గ్రేవీ టైప్లో పెట్టేసి ఇడ్లీ పెట్టేసామంటే తింటారు కదా అని చెప్పి అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. మామూలుగా ప్రతి సండే కూడా మార్నింగ్ టిఫిన్కే తెచ్చేస్తాం మేము నాన్ వెజ్. ఒక్కొక్కసారి అయితే ఎగ్ దోశలు అలాంటివి వేసుకొని తినేస్తాము, మిగతా డేస్లో మధ్యాహ్నం టైంలో తెస్తూ ఉంటాం. మోస్ట్లీ మేము 2 పూటలకి 3 పూటలకే తెచ్చి చేసుకుంటాం అనమాట. మాకు వన్ డే తృప్తిగా 3 పూటల తినేస్తే నాన్ వెజ్ అనేది ఆ వీక్ అంతా కూడా ఉండిపోతాము. సో అలాగే మేము చేసేవాళ్ళం అనమాట. కాకపోతే ఈరోజు ఇంకా బయట వెళ్ళే పనులు ఉన్నప్పుడు మాత్రం మేము ఇంట్లో అసలు నాన్ వెజ్ కూడా చేయను, ఆ పనే పెట్టుకోను. ఎందుకంటే గంటలు గంటలు ఇంట్లోనే సరిపోతుంది నాకు అని చెప్పేసి నాన్ వెజ్ అవి వద్దని చెప్పేస్తాను అనమాట. అలాగే ఈరోజు నైట్ అయితే చేయాల్సి వచ్చింది. సో ఇలాగైతే కొంచెం నీళ్ళు అయితే పెట్టానండి, కొంచెం గ్రేవీ టైప్లో, అంటే ఇడ్లీ కదా, ఇడ్లీకి అద్దుకొని తినేలాగా సరిపోతుందని కొంచెం గ్రేవీ లాగా పెట్టాను. అండ్ ఇంకా చివరిగా అయితే గరం మసాలా కూడా కొంచెం వేసాను అనమాట, గరం మసాలా పౌడర్ అయితే వేసుకున్నాను. సో ఇంక ఏదైతే మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నామంటే చిన్న బ్రాయిలరే కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. అండ్ ఇంకా అది ఉడికే లోపు అయితే నేను ఇక్కడ ఇడ్లీకి పెడుతూ ఉన్నాను అనమాట. ఇంకైతే నా పనిలో నేనున్నాను, పిల్లలైతే హోంవర్క్స్ అవి కంప్లీట్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా ఆయన అయితే ఐరన్ బట్టలు ఇచ్చి ఒక 5 days ఏమో అయిపోయింది. సో అవన్నీ కూడా తీసుకురమ్మని చెప్పి పంపించాను. ఈ మధ్య నాకు చాలా మెమరీ లాస్ వచ్చేస్తుంది, మతిమరుపు అంటే భయంకరంగా స్టార్ట్ అయిపోయింది, ఏది కూడా నాకు గుర్తుండట్లేదు. అందుకని చెప్పేసి 5 days అప్పుడు నేనే ఇచ్చేసి వచ్చాను, మళ్ళీ ఇప్పుడు మర్చిపోయామన్నమాట. అందుకైతే ఆయన్ని పంపించాను తీసుకురమ్మని చెప్పి. ఇంకా ఆయన వచ్చే లోపు అయితే డిన్నర్ ప్రిపేర్ చేసేయాలి. నాకైతే మా చిన్నమ్మ ఇక్కడ వీడియో తీస్తోంది. సో తనైతే కబుర్లు చెప్తూ ఉందన్నమాట, అందుకే అక్కడ మ్యూట్ చేసేసాను. తను మాటలు చెప్తూ ఉంటే స్కూల్లో జరిగినవి అలాంటివి కబుర్లు చెప్తూ ఉంటే వాటిని వింటూ నేను మాట్లాడుకుంటూ అయితే ఇక్కడ ఇడ్లీ పెట్టేశాను. అండ్ ఇంకా బట్టలు అయితే తెచ్చారండి ఆయన ఐరన్ షాప్ నుంచి. ఇంకా అవన్నీ కూడాను ఎత్తి పెట్టేసామంటే వాటి ప్లేస్లో వాటిని ఇంకా అక్కడ పడుంటాయి. సో ప్రతిరోజు బట్టలు వాష్ చేసిన తర్వాత ఇంట్లో ఐరన్ చేసుకుందామంటే నాకేమో వచ్చి రాకుండా చేసుకుంటున్నాను. అందులోనే ఇంకా మనకు అస్సలు సెట్ అవ్వని పని అని చెప్పేసి ఇంకా నేను ఐరన్ షాప్కే ఇచ్చేస్తున్నాను అనమాట. ఇంకా మెల్లమెల్లగా నేర్చుకుంటూ చిన్న చిన్న టాప్స్, డ్రెస్సెస్, చుడీదార్స్ ఇలాంటివన్నీ కూడా నేనే ఐరన్ చేసేస్తున్నాను. కానీ ఇంట్లో ఆయన షర్ట్స్, ప్యాంట్స్, ఆ తర్వాత శారీస్ ఇవన్నీ కూడా నా వల్ల కావట్లేదు అనమాట. ఎక్కడ కాల్ చేస్తాననే భయంతో సగం బయట ఇచ్చేస్తూ ఉన్నాను. సో బయట అయితే వాళ్ళు హ్యాపీగా చేసి ఇచ్చేస్తారు, మనం టెన్షన్ లేకుండా ఎత్తి పెట్టుకోవడమే కాబట్టి అట్లా ఇచ్చేస్తూ ఉంటాను. సో ఇలాగైతే ఇంకా మార్నింగ్ నుంచి బిజీగా బయట తిరిగాము. సో అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటిలాగా ఎంతో ఆశగా వెళ్ళాను నేను. మంచిగా వీడియో అనేది తీసి మీ అందరికీ కూడా చూపిద్దాం. అలాంటివి చూడడం వల్ల మీ అందరికీ కూడా మనసుకు చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది.
సో తల్లిదండ్రుల్ని అలా బయట వదిలేయకూడదనే ఒక ఆలోచన వస్తుందని చెప్పి చూపిద్దాం అనుకున్నాను, బట్ అది కుదరలేదు. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.